హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీరు మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్. 2 of Wands అనేది వచ్చిందండి. ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఇది, అండ్ 3 of కప్స్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద హైబ్రిస్కస్ వచ్చింది, ఓకే. సో మీ పర్సన్ తను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం సైలెంట్గా తను గమనిస్తున్నారండి మిమ్మల్ని. తను స్పై చేస్తున్నారు, చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పర్సన్, ఓకే. తన మనసులో చాలా ఆలోచనలు రన్ అవుతున్నాయి, కానీ తను మేబీ ఓపెన్ అవ్వడం లేదనమాట. తన ఫీలింగ్స్ ఈ పర్సన్ మీతో చెప్పలేకపోతున్నారు, కానీ సైలెంట్గా మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పర్సన్ ప్రతిదీ తను గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకి 2 of Wands అనేది వచ్చిందండి, ఓకే. మీరు చాలామంది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట, ఓకే. జాబ్ చేయాలి లేదా అబ్రాడ్కి వెళ్ళాలని అండ్ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, మనీ అనేది చాలా గెయిన్ చేయాలి అని మీరు చాలామంది ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కెరియర్ గురించి ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి సో అక్కడ సెటిల్ అవ్వాలి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. కానీ దాంట్లో గ్రోత్ అనేది ఉండబోతున్నారండి. వర్షం పడుతుందండి బయట, బాగా ఉరుముతుంది. ఒక్క నిమిషం, బయట మా కిడ్ ఉన్నారు, భయపడతారు మళ్ళీ. ఓకే, చాలామంది మీరు ప్రజెంట్ మాత్రం మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక రిలేషన్షిప్లో మేబీ చాలా హర్ట్ అవ్వడం, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము అలా చాలా జరిగింది మీ లైఫ్లో. ఇక ఫైనల్లీ మీరు అదంతా వదిలేసి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ 1 or 2 weeks లోపల చాలామంది మీరు కెరియర్ పర్పస్గా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు, ఓకే. మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వడానికి, ఓకే. ఓ కరెంట్ పోయింది, వర్షం పడుతుందండి బయట, ఒక్క నిమిషం. కరెంట్ ఇవాళ నాతో ఆడుకుంటుందండి, ఓకే. సో మీరు అతి తొందరలోనే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. కెరియర్ పర్పస్గా ఎవరైనా జాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే లేదా అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకునే వారికి మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. మీరే ఒక ఎంప్రెస్ అండి, ఓకే. మీరు వెళ్ళేటప్పుడు మేబీ చిన్న గోల్తో వెళ్తే అక్కడ మీ లైఫ్లో మీరు చాలా బాగా సెటిల్ అవుతారనమాట, ఓకే. మేబీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరే 10 మందికి వర్క్ చేపించి వారికి ఒక భవిష్యత్తు ఇచ్చేవారు అవుతారనమాట, ఓకే. మేబీ వారికి కూడా వర్క్లో పెట్టుకుని
పెట్టుకోవడము మీ దగ్గర పని కోసం, ఓకే, వారికి శాలరీ ఇవ్వడం, ఓకే, అలాంటి పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరే ఒక ఎంప్రెస్ అండి, ఓకే. అండ్ ఇక్కడ మీ లైఫ్లో కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనీ ఫ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది అనమాట, ఓకే. ఫ్యామిలీ విషయంలో కూడా కొంతమంది మీరు అక్కడికి వెళ్తే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఏదైనా వస్తుందేమో, లేదా ఒకరికి ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఇష్టం ఉండదు, అలాంటి ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని పొగడడం లాంటిది జరుగుతుంది అనమాట, ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ మేబీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేదా పిల్లలకి స్కూల్ చేంజ్ చేయాలి, అలాంటి కొంతమందికి ఉంటుంది కదా, అలాంటిది చూపిస్తుంది అనమాట, ఓకే. మీ కిడ్ గురించి కూడా మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ కిడ్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట, ఓకే. సో మీరు ఇక్కడ వెళ్ళేటప్పుడు చిన్న గోల్తో వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో చాలా అబండెన్స్ అనేది రాబోతుంది అనమాట. సో గ్రోత్, అబండెన్స్, ప్రాస్పెరిటీస్ అన్ని విధాలుగా మీరు ఒక మహారాణి మహారాజులాగా ఉండబోతున్నారండి, ఓకే. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మీరు ఇలా ఉండడం ఈ పర్సన్ తను స్పై చేస్తున్నారు. అరే మీరు రాను రాను మేబీ ఒక మహారాణి మహారాజు ఆ ప్లేస్లో ఉన్నారనమాట మీరు, ఓకే. అంటే తనకంటే హయ్యర్ పొజిషన్కి మీరు వెళ్తున్నారు, లేదా మీరు చాలా బాగా గ్రోత్ అవుతున్నారనమాట మీ లైఫ్లో, ఓకే. అది పర్సన్ గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను చాలా స్పై చేస్తున్నారండి పర్సన్. మేబీ మీ లైఫ్లో తను అనుకున్నది ఒకటి, ఓకే. ఈ పర్సన్ అనుకున్నది ఒకటి అండ్ ఇక్కడ జరిగింది ఇంకో విధంగా అనమాట, ఓకే. అది కూడా ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. మేబీ తను ఇక్కడ మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వలేరు అండ్ మీ లైఫ్ ఇలాగే ఉంటుంది. తనకి ఏంటంటే మీరు పొగడతా ఉండాలి, నీ లైఫ్లో ఇలా సక్సెస్ సాధించావు, నువ్వు ఇలా మంచి పొజిషన్కి వెళ్ళావు, అలా ఈ పర్సన్కి పొగడడం కావాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేశారంటే మీ లైఫ్లో కూడా తనకి సమానంగా మీరు ఎదుగుతున్నారు, అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు అనమాట, ఓకే. సో తనకి చాలా జెలస్గా అనిపించడము, కోపం రావడము, మీ పొజిషన్ని మీరు పెంచుకోవడం ఈ పర్సన్కి నచ్చడం లేదు, ఓకే. సో అలా కూడా కొంతమందికి జరుగుతుంది. సో ఈ పర్సన్ కావాలనే మిమ్మల్ని దూరం పెట్టుంటారు, జెలస్తో కూడా కావచ్చు, ఓకే. మేబీ మీతో మాట్లాడకూడదు, ఇంకా మీతో మాట్లాడినన్ని రోజులు హట్ అవుతూ ఉండడం లాంటిది అనమాట, ఓకే. అంటే ఇక్కడ మీ ఎనర్జీ హైలో ఉంటుంది కదా, మీరు ఒక ఎంప్రెస్, ఈ పర్సన్ ఇప్పుడు తను తక్కువలాగా అనమాట, మీరు ఇక్కడ ఎంప్రెస్, తనేమో కింగ్ అనమాట, ఓకే. ఎంప్రెస్ కంటే కింగ్ ఎప్పుడు తక్కువే, ఓకే. సో అలాంటి పొజిషన్లో మీరు ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఎంప్రెస్ అంటే ఫీమేలే ఉండాల్సిన అవసరం లేదు, మేల్ కూడా ఉండొచ్చు, ఓకేనా. సో ఇది తీసుకోలేక పర్సన్ దూరం పెట్టారు, మిమ్మల్ని మాట్లాడకూడదు అని అనుకున్న పర్సన్ మళ్ళీ వెనుకకు తిరిగి తను మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. మేబీ పర్సన్ ఎందుకో మళ్ళీ మీతో రీయూనియన్ కూడా చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మళ్ళీ వద్దనుకున్న పర్సనే అనవసరంగా మీకు చాలా బర్డెన్ ఇచ్చానే, మీరు ఆ రోజు మేబీ తను మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు ఎంత ఫీల్ అయి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. మిమ్మల్ని తను బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారో లేదో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. తనని అర్థం చేసుకోరు, సో తనని అపార్థం చేసుకుంటారేమో అనే ఉద్దేశంతోనే తను ఉన్నారండి. అండ్ ఇక్కడ మీరు మీ లైఫ్లో ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ అనే ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటి వాటికి మీరు అటెండ్ అవుతూ ఉండొచ్చు, హ్యాపీగా ఉంటున్నారు కావచ్చు, ఓకే. అది పర్సన్ తను చూస్తున్నారనమాట, దూరం నుంచి అన్నీ చూస్తున్నారు తను, ఓకే. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో మీరు ఉండేసరికి పర్సన్ ఎందుకో మరి తను చాలా ఫీల్ అవుతున్నారు. మేబీ అనవసరంగా వదులుకున్నానా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను రియలైజ్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని తను కావాలనే తను మిమ్మల్ని బాధ పెట్టడము, అంత బర్డెన్ మీకు ఇచ్చేయడము, తను మాత్రం చేతులు దులుపుకొని పక్కకు జరిగిపోవడము, బర్డెన్ అంతా మీ మీదే పెట్టడం లాంటిది ఏదో జరిగింది, ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్స్ కూడా ఉండొచ్చు అనమాట, ఓకే. అది పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అనవసరంగా అలా చేశాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఎంత హట్ అయి ఉంటారు, ఇప్పుడు తనని అసలు అర్థం చేసుకుంటారా లేదా అని పర్సన్ అనుకుంటున్నారనమాట తన మనసులో తను, ఓకే. మేబీ పర్సన్ తను ఇక్కడ స్పై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందండి. ఈ పర్సన్ ఏదో మీకు చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అని తను అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు రీయూనియన్ కావాలి మీతో, ఓకే. ఈ పర్సన్ రీయూనియన్ కోసం ఈ పర్సన్ ఏదో చిన్నగా కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో చిన్న మెసేజ్ చేయడమా, లేదా కాల్ చేసి 3 minutes అలా మాట్లాడేసి మళ్ళీ కట్ చేయడమా,
అలాంటిది కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ పర్సన్ వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకేనా, అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చిందండి. ఓకే, కింగ్. ఓకే, మీకోసం మేబీ ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్. ఓకే, ఈ రాశులలో ఉన్నవారు మీకోసం వారు వెయిట్ చేస్తున్నారు, మీ లైఫ్లో రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా నేను కొన్ని కార్డ్స్ తీసుకుంటాను, మేబీ ఇంకా ఏదైనా రాశులు ఏదైనా వస్తాయేమో చూద్దాం. ఓకే, మేబీ ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ యాజ్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి, మీ మీద తనకి చాలా ఫ్యాషన్ ఉంది, అండ్ మీరు ఇక్కడ ఎంప్రెస్ అండి, అండ్ ఇక్కడ తను కింగ్ అనమాట. కింగ్ అండ్ కింగ్, 2 కింగ్ అనేది వచ్చారు ఇక్కడ, అండ్ ఇక్కడ ఎంప్రెస్. ఓకే, మేబీ మీరు తనకంటే చాలా బాగుండి ఉంటారు, తెల్లగా ఉండి ఉంటారు, లేదా స్టైలిష్గా ఉండి ఉంటారు. ఏదో విధంగా మీరు కెరియర్ పర్పస్గా కావచ్చు, లేదా మీరు చూడడానికి బాగుంటారు కావచ్చు, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీ హెయిర్ స్టైల్ కానివ్వండి. ఓకే, మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, అన్ని విధాలుగా పర్సన్కి పర్ఫెక్ట్ జోడి మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ తను కొన్ని సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టాను, బాధ పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, మళ్ళీ ఏదో చిన్న న్యూ బిగినింగ్ లాంటిది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో మేబీ మీకు రీయూనియన్ అయితే ఉంది. మీ లైఫ్లో ఈ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి, న్యూ పర్సన్ ఆర్ పాస్ట్ పర్సన్. ఓకే, మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు, అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ లాంటిది కూడా కనిపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, అండ్ న్యూ పర్సన్ గురించి చూసేవారికి మీరు ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్, ఏదైనా ఫంక్షన్ వాటిలో మీరు న్యూ పర్సన్ని కలుసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అక్కడ మీ పర్సన్ కూడా ఉంటే ఒకవేళ పాస్ట్ పర్సన్ తను హట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సైలెంట్గా తను గమనిస్తారనమాట, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అని మీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం అండ్ ఇంట్రెస్ట్ అనేది చూపించడం లాంటిది అనమాట మీ మీద. ఓకే, మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా, లేదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతిదీ తెలుసుకోవడం లాంటిది ఇంట్రెస్టెడ్గా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వేరే వారి ఇన్ఫ్లుయెన్స్ వలన తను దూరం పెట్టి ఉంటారండి మిమ్మల్ని తను. ఓకే, వేరే వారు ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. ఓకే, తను ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్కి ఇచ్చినంత వాల్యూ అండ్ వారికి ఇచ్చినంత టైం ఈ పర్సన్ మీకు ఇవ్వరు. ఓకే, దానివల్ల కూడా డిస్టర్బెన్స్ అనేది చాలా క్రియేట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, వారితో చాలా బాగుంటావు, వారి మీద చాలా టైం కూడా ఇన్వెస్ట్ చేస్తావు, వారు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వెళ్తావు, సో కానీ మరి నాకెందుకు టైం ఇవ్వడం లేదు, అండ్ కనీసం ఒక్కరోజు బాగున్నావా, మరి తిన్నావా, హెల్త్ ఎలా ఉంది అని కూడా ఒక్కరోజు అడగవు, సో వారికి మాత్రం గంటలు మాట్లాడతావు అనే విషయంలో కూడా మీకు చాలామందికి డిస్టర్బెన్స్ అనేది వచ్చి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది హట్ అయ్యారండి, మీ మనసుకి చాలా గాయం అయితే తగిలింది ఈ పర్సన్ విషయంలో. కాబట్టి మీరు కొంతమందికి 1 బేబీ కూడా ఉండొచ్చు. ఓకే, సో 1 or 2 బేబీ ఉండొచ్చండి, మేబీ మ్యారీడ్ అయి ఉంటే. ఓకే, ఆ బేబీని తీసేసుకొని మీరు మూవ్ ఆన్ కూడా అవ్వాలి అండ్ అనుకుని ఉండొచ్చు, అండ్ కొంతమంది మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లో మీరు సెటిల్ అయ్యి చూపిస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ అది తను చూస్తున్నారు. ఓకే, మీరు ఈ కనెక్షన్లో చాలా హట్ అయ్యారు, పదే బాధపడ్డారు, అండ్ ఈ పర్సన్ కూడా బర్డెన్స్ అంతా మీ మీద తను ఎత్తేయడం, అండ్ తన చేతులు దులుపుకొని పగ్గ జరిగిపోవడం, అలా ఇతనికి అన్నీ తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నేను ఇంకా 2 కార్డ్స్ అనేది తీసుకుంటాను, ఇంకేదో మెసేజ్ అనేది మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా 2 కార్డ్ తీసుకుందాం. వచ్చేసింది, ఇదే కావచ్చండి. ఓకే, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇంకొక కార్డ్ ఇవ్వండి యూనివర్స్, ఇంకొక కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఎంప్రెస్, వావ్, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మీకు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి. మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీ మనీ అతి తొందరలోనే తిరిగి రాబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, సో ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్లో కూడా ఉన్నారండి, అంటే అంతకుముందు మీరు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ఈ రిలేషన్షిప్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడం, మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అన్ని పెడతా ఉండడం, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉండడము, అండ్ ఈ పర్సన్ గురించే ప్రతి క్షణం ఆలోచించడం, తను చీ కొట్టినా ఏం చేసినా
ఇంకా తన వెంబడే మీరు పడతా ఉండడం, తనని చేసేస్తూ ఉండడం, తను తప్ప మీకు గతి లేదు అన్నట్టుగా మీ బిహేవియర్ మీరు చూసి ఉంటారండి. నేను చెప్తున్నాను అని కాదు, మీరు చూసి ఉంటారనమాట ఆల్రెడీ. ఓకే, కానీ ఇప్పుడు మీరు అలా కాదు. ఓకే, ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు. అండ్ ఈ పర్సన్ మీద మీకు ఏదో అసహ్యం లాంటిదనమాట. ఓకే, విసిగిపోయారనమాట. ఈ పర్సన్ మీద మీకున్న లవ్ అనేది పోయి విసుగు అనేది చెందుతుంది. అప్పుడప్పుడు మీరు చూసి ఉంటారు. ఓకే, చాలా చిరాగ్గా అనిపించడము, అరే ఎంత చేస్తున్నా కూడా ఈ పర్సన్ ఏంటి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా మీకు ఏదో విసుగు లాంటిదనమాట. ఓకే, కాబట్టి మీరు ఈ పర్సన్ని పట్టించుకోకుండా పూర్తిగా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. మీ ఎనర్జీ ఇక మీదట ఈ పర్సన్కి మీరు ఇవ్వాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, ఎంప్రెస్ అండ్ ఇక్కడ నేను పెంటికల్స్ అనమాట. ఓకే, మీ లైఫ్లో గ్రోత్ అండ్ సక్సెస్, అబండెన్స్ అన్ని విధాలుగా మీకు చాలా బాగుండబోతుందండి. మీ పర్సన్ తన కళ్ళు తిప్పుకోలేని విధంగా మీరు ఉండబోతున్నారు. మేబీ ఫ్యూచర్ రాబోతుంది కూడా మీకు. ఓకే, మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండండి. మీ ఎనర్జీ ఎవరి దగ్గర మీరు తక్కువ అన్నట్టుగా చూపించుకోవద్దు అనమాట. ఓకే, సో అలా మీరు ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఓకేనా, మీరు సెల్ఫ్ లవ్ లో ఉండడం ఈ పర్సన్కి తెలియాలి. ఓకేనా, తనని చేసేయడం, వేరే నెంబర్తో కాల్ చేయడం అలా చేయకండి. ఓకేనా. ఓకే అండి, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ ఉన్నారు. మేషం, సింహం, ధనుసు రాశి అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఓకే, అండ్ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. కెరియర్ వైజ్గా కూడా మీరు ఏదైనా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంటే మీకు కాల్ కూడా రాబోతుందండి 1 or 2 days ఆర్ 1 or 2 weeks లోపల. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీస్ అనేది చూసేస్తాం. ఓకే, బ్యూటిఫుల్గా ఉందండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఈరోజు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? హాస్టిలిటీ, ద వరల్డ్, goddess of the moon, మీ ఎనర్జీస్, ఇండెసిషన్. ఓకే, 1 more కండిషన్స్. ఓకే అండి, ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేసి మీరు ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నారండి మీ లైఫ్లో. ఇక్కడ కెరియర్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, పర్సన్ విషయంలో కావచ్చు. ఓకే, ఇంకా మీకు పోరాడే శక్తి మీకు లేదు. ఓకే, మీరు ఆల్రెడీ అలసిపోయారు మీ జీవితంలో. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు అంతా సఫర్ అయి ఉంటారనమాట. ఓకే, చాలా కోల్పోవడము, పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఓకే, చాలా మందిని కోల్పోయి ఉండొచ్చు. ఓకే, ఇక మీరు ఏంటంటే ఈ పర్సన్ని అండ్ తన విషయంలో మీరు ఇంకా అలసిపోవాలి, బాధపడాలి, ఏడవాలి అని మీరు అనుకోవడం లేదు. కాబట్టి ఇక మీరు సైలెంట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇంకా నేను అలసిపోయాను, ఇంకా నీ విషయంలో నేను పోరాడే శక్తి నాకు లేదు, బాధపడే శక్తి కూడా నాకు లేదు అని మీరు నిర్ణయం తీసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ ఇన్ డెసిషన్, ఇంకా జగ్లింగ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో మీరు నిర్ణయం తీసేసుకోండి. ఓకేనా, మీకు మనసుకి ఏదైతే రైట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, జగిల్ అవుతూ ఉంటారు ఈరోజు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ తను ఏదో విషయంగా మీ గురించి తనకి ఏదో నిజం లాంటిది తెలిసి ఉంటుంది. అండ్ తను లోపల బాధపడుతున్నారనమాట. మేబీ పర్సన్కి ఇక్కడ ఇంప్రెస్ అండ్ 9 of cups అలా వచ్చింది కదా, అంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, అది పర్సన్ తను చూస్తున్నారనమాట. కాబట్టి తను ఏదో తెలియని బాధ, ఓకే, బర్డెన్ అనిపించడము, లేదా మిమ్మల్ని తను మిస్ అవుతున్న ఫీలింగ్ సడన్గా తనకి అనిపించడం, కానీ తను కాల్ చేసి మాట్లాడేంత ధైర్యం తనకు లేకపోయి ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ద వరల్డ్. ఈ పర్సన్ ఈ రోజు తన ఎనర్జీస్ తను ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి, లేదా కెరియర్ పర్పస్గా అలాంటి నిర్ణయం కూడా తిని తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఓకే అండి, లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.